తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాలీవుడ్ దీనికి 75 ఏళ్ల సినిమా చరిత్ర ఉంది. దాదాపుగా దేశం గర్వించదగ్గ సినిమాలే కాదు, ప్రపంచం గర్వించదగ్గ సినిమాల్ని టాలీవుడ్ నిర్మిస్తూనే ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీళ్ళంతా కూడా ఇండస్ట్రీకి ఎనలేని కృషి చేశారు, దిగ్గజాలుగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే వీళ్ళ తోడ్పాటు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతగానో ఉంది. వీళ్ళ బాటలోనే ఇప్పుడు యువ హీరోలందరూ కూడా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీస్తూ, నిర్మిస్తూ కూడా యాక్ట్ చేస్తూ వన్న తీసుకొస్తున్నారు. ఎంతోమంది దృష్టిని, యావత్ ప్రపంచాన్ని కూడా ఈ పాన్ ఇండియా హిట్స్ ద్వారా, అది బాహుబలి అవని, పుష్ప అవని, RRR అవని, వీళ్ళు నిజంగా టాలీవుడ్ కీర్తి పతాకాన్ని గ్లోబల్ స్థాయిలో మ్యాగ్నమ్ ఓపస్గా చూపించి భళా అనిపించారు. అయితే ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. మరి మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి ఈ టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఏపీకి షిఫ్ట్ అయిపోతుందా అన్న చర్చ ప్రారంభమైంది. దీని ప్రధాన కారణం గత 10 రోజుల నుంచి జరుగుతున్న ఇష్యూస్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా చూస్తే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత జరిగినటువంటి పరిణామాలందరికీ అన్నీ తెలుసు. తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ అవ్వడం, అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యం నిన్నటి వరకు కూడా మనం చూసాం. పోలీసులు ఎదుట, ఆయన చిక్కడపల్లి పోలీసులు ఎదుట విచారణకు హాజరవడం, ఆయనకు ఒక 20 ప్రశ్నలు అడగడం, అక్కడి నుంచి బిగిన్ అయితే ఈ ఎపిసోడ్ వరకు ఒక రకంగా అనేక మలుపులు, అనేక టర్న్లు తీసుకుంది ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో. ఆఖరికి ఒక రకంగా అయితే పొలిటికల్ రంగు కూడా పులుముకుంది. ఇండస్ట్రీకి సంబంధించిన అల్లు అర్జున్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ అయింది అల్లు అర్జున్ గారు వ్యవహరించినటువంటి తీరుపై. అలాగే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తోంది, కేవలం సహించలేక, భరించలేక ఒక ఇన్సైడ్ ఎజెండాతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది అంటూ ప్రతిపక్షాలు, బీఆర్ఎస్, బీజేపీ ఇట్లా ఒకరికొకరు దూషణల పర్వం చూసాం. లేదా వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తే వీళ్ళని వీళ్ళు సమర్థించుకునే వ్యవహారం చూసాం. ఇంకొక పక్కన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కూడా అల్లు అర్జున్ అరెస్టు తర్వాత ఇంటికెళ్ళి పరామర్శలు లాంటివి చూసాం. ఈ ఘటన తర్వాత అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా స్పందించారు. ఒక రకంగా అసలు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, అలాగే ఈ విషయాలన్నింటిలో కూడా ఇక నుంచి వచ్చే సినిమాలకి అసలు ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి ఆయన చాలా సీరియస్గా స్పందించారు. దీంతో ఒక్కసారిగా ఒక భారీ కుదుపు, మరి జర్క్ అనాలి లేకపోతే ఏదన్నా అనాలి, ఒక మంచి గట్టి కుదుపుకు లోనైంది. దీంతో మళ్ళీ చర్చ ప్రారంభమైంది. ఏంటి ఏపీకి వెళ్ళిపోతారా? ఎందుకంటే అసలు 1956లోనే అప్పుడు ఉన్నటువంటి మద్రాస్ రాష్ట్రం నుంచి వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో 1956లో సారథి స్టూడియోస్ పెట్టారు. ఆ తర్వాత 94లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళందరూ రకరకాలుగా, టీడీపీ కానీ వీళ్ళందరూ కానీ పిలుపు మేరకు ఇండస్ట్రీని ఇక్కడికి రమ్మన్నప్పుడు వివిధ కృషుల నేపథ్యంలో వాళ్ళకి అందించిన సహాయ సహకారాలు, ఇక్కడ స్టూడియోల నిర్మాణం ఇలా చకచకా జరిగింది. 94 తర్వాత పూర్తి స్థాయిలో చెన్నై నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ ఇక్కడికి మూవ్ అయిపోవడం, ఆ తర్వాత 96లో వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫిల్మ్ సిటీ ఇక్కడ నిర్మించడం, సినిమాలకనేది ఒక స్వర్గధామంగా హైదరాబాద్ మారిపోయింది. అయితే అల్లు అర్జున్ ఎపిసోడ్ తర్వాత భిన్న వాదనలు, ఇష్యూ పొలిటిసైజ్ అవ్వడం, రకరకాల చర్చలు. ఇంకొక పక్కనేమో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు కూడా ఇక్కడికి వస్తే, షూటింగ్లు నిర్మిస్తే మేము కూడా రెడ్ కార్పెట్ పరుస్తాము, ఇక్కడ కూడా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, కాస్త దృష్టి పెట్టండి అని మళ్ళీ ఇంకొకసారి పిలిపివ్వడం. స్వయాన డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉండడం, ఆయన ఒక స్టార్ హీరో, ఇండస్ట్రీకి సంబంధించిన కష్ట సుఖాలు, బాధలు ఇవన్నీ కూడా తెలిసిన వ్యక్తి కాబట్టి అక్కడికి వెళితే సహాయ సహకారాలు పుష్కలంగా లభించే అవకాశం ఉందని చెప్పి ఇంకొక వాదన వినిపించడం. ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు కూడా రండి ఇక్కడికి మేము ఇస్తాము అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం. సంక్రాంతి వచ్చేస్తోంది, సో సంక్రాంతి అంటేనే సినిమాల హడావిడి. ఇప్పటికే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ ఇష్యూ తర్వాత బెనిఫిట్ షో, ప్రీమియర్ షో లేకపోతే స్పెషల్గా ఇచ్చే అవకాశం లేదు అని అన్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ ఎపిసోడ్ తర్వాత ఇది కక్ష సాధింపు చర్య అన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అసలు కక్ష సాధింపే ఉంటే ఒక పాన్ ఇండియా స్థాయికి సంబంధించి మేమింత రాయితీలు, టికెట్లు పెంచుకునే అవకాశం, బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలు మేము ఎందుకు కల్పిస్తాము,
అసలు మేం కదా ఇలా ఇచ్చింది, దాన్ని మీరు కక్ష సాధింపు ఎలా అంటారు? జరిగిన ఘటనలో ఒక మహిళ ప్రాణం పోయింది, ఒక బిడ్డ కొట్టుమిట్టాడుతున్నాడు కాబట్టే ఇది సీరియస్గా తీసుకున్నాము, మరొకసారి జరగకుండా అంటూ ప్రభుత్వం చెప్పడం. ఇలా నానా రకాల ట్విస్టుల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? రకరకాలుగా చర్చ ఉంది. ఏపీ పిలుస్తోంది, ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక్కసారి ఇన్సిడెంట్ జరిగిన అంశం కాదు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్లో కూడా అనేక సందర్భాల్లో అది టార్గెట్ అనవండి, లేకపోతే ఇప్పుడు దీన్ని టార్గెట్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభివర్ణిస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇటువంటి ఘటనలు సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా ఫిల్మ్ సిటీ విషయంలో చాలా లక్ష నాగళ్లు పెట్టి దున్నిచ్చేస్తామని స్టేట్మెంట్లు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కొంత అభద్రతా భావం కలిగిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ చాలా మంది రేవంత్ గారు కూడా ఇలాగే చేస్తున్నారని అంటున్నా. ప్రభుత్వం ఒక మానవీయ కోణంలోనే ఘటన సీరియస్గా తీసుకుని మళ్ళీ జరగకూడదని చెప్తున్నప్పటికీ కూడా రకరకాలుగా టర్న్లు మలుపులు, కొంతమంది ఏమో చీలిపోతుందని అంటున్నారు, కొంతమంది ఏమో వెళ్ళిపోతుంది అక్కడికి అంటున్నారు, కొంతమంది లేదు ఇక్కడ మేము ఇళ్ళు కట్టుకుంటున్నాం అన్నీ ఉన్నాయి. ఈ రోజుల్లో ఒక దగ్గరికే వెళ్ళిపోయి అన్నీ అక్కడే చేయాలన్న అవకాశం ఏం లేదు. ఇదేం ల్యాప్టాప్ కాదు మడిచి పట్టుకుని వెళ్ళిపోవడానికి. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎవరైనా సరే, అమెరికా అయినా సింగపూర్ అయినా లేకపోతే ఆంధ్ర అయినా ఎక్కడికైనా వెళ్ళి లొకేషన్స్ చేసుకోవచ్చు, ప్రభుత్వం సహాయ సహకారాలు ఉంటాయని ఇంకొక వాదన. మొత్తానిగా మరి ఏం జరుగుతుంది? ఎందుకంటే త్వరలో కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో ఒక భేటీ అయ్యి మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. సంక్రాంతి వస్తోంది, ఇక్కడ రాయితీలు లేవంటున్నారు, మరి అక్కడ ఏమైనా కల్పిస్తారా లేదా? ఈ నేపథ్యంలో చంద్రబాబు గారితో జరిగే మీటింగ్ తర్వాత ఏమైనా ఆసక్తికర పరిణామాలు జరిగి గేమ్ చేంజర్గా మారుతుందా? టాలీవుడ్ ఇటా అటా అని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఈ అంశం